దీనికి మూలకర్త నాళేశ్వరం శంకరం గారికి, ఇంతకుముందే చలం స్త్రీ గురించి మొత్తంగా చలం రచనల ఉద్దేశం, చలం యొక్క ఆలోచన ధోరణి ఎంతో చక్కగా వివరించిన సోదరి మల్లీశ్వరి గారికి, సలీమా నస్రీన్, శ్రీభాష్యం, ఇతర నా తదుపరి వక్తలకు, గురుతుల్యులు సిద్ధారెడ్డి గారికి, అలాగే సభలో కందుకూరు శ్రీరాములు గారు ఉన్నారు, తెలంగాణ రచయితల సంఘం, దేవకి అమ్మ ఉన్నారు, శీలా సుభద్రాదేవి గారు, గుడిపాటి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా నాళేశ్వరం శంకరం గారు చలం ప్రేమలేఖల మీద మాట్లాడాలమ్మా, 18th ఫ్రీగా ఉన్నారా అంటే నేను ఒక క్షణం భయపడ్డాను. 10 ఏళ్ల కింద ఇంత భయం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల కింద ప్రెస్ క్లబ్లో ఒకసారి జీవజలం చలం సమావేశంలో నన్ను పిలిచారు. అప్పుడు పుస్తకం చదువుకొని గడగడ వచ్చి మాట్లాడేశారు. ఆ రోజులు అవి వేరు. అప్పుడు త్వరగా జానకిరాణి గారు ఉన్నారు సభలో. జానకిరాణి గారు నా దగ్గరికి వచ్చి చెప్పారు, నువ్వు చాలా చక్కగా ఉన్నావమ్మా అంటే నాకేం సంతోషం లేదు. చక్కగా మనం మాట్లాడింది చెప్పాలి కదా. కానీ వెంటనే ఆమె, నువ్వు చాలా బాగా మాట్లాడావమ్మా, ఆ పుస్తకాన్ని మొత్తం చాలా క్షుణ్ణంగా చదివావు. అప్పుడు సంతోషం వేసింది. మేము తెలంగాణలో పుస్తకాలు చదివితేనే నేరం అనుకునే తెలంగాణలో పుట్టాం. అందులో పల్లెటూళ్ళలో పుట్టాం. కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుకున్నాం. పూలు అల్లుకోవడం, గచ్చకాయలు ఆడుకోవడం, పచ్చీసులు ఆడుకోవడం, ఇటువంటి స్నేహితుల మధ్య గోటి బిళ్ళలు, చిర్రగోనిలు ఆడుకుంటూ పెరిగాను. అది కొంచెం స్వేచ్ఛ. కానీ పుస్తకాలు మా అమ్మ వల్ల మేము చదివాం. అంటే అమ్మ కూడా అప్పటి సమాజంలో స్త్రీనే కాబట్టి అమ్మ ఎప్పుడు చలం పుస్తకాలు మాకు ఇవ్వలేదు. చలం పుస్తకాలు ఇంట్లో ఉండేవి కావు. మా అమ్మ అన్ని పుస్తకాలు లేదా పత్రికలు అన్నీ తెప్పించేది. పాపం తన కొద్దిపాటి పాకెట్ మనీతో గొర్రెలో కోడిగుడ్లో ఏవో అమ్మితే వచ్చిన వాటితో అన్ని పత్రికలు తెప్పించేవారు. అప్పట్లో వచ్చిన నవలలన్నీ కూడా సీరియల్స్ వచ్చినవన్నీ కుట్టి పెట్టేవారు. అట్లా మా ఇంట్లో ఇంకా పాత ప్రతులన్నీ ఉన్నాయి. రంగనాయకమ్మ గారి బలిపీఠం, కూలిన గోడలు, స్త్రీ, అలాంటివి, ఎద్దనపూడి, కోడూరి కౌసల్యాదేవి, ఇట్లా కప్పగంతుల మల్లికార్జునరావు గారు, ద్వివేదుల విశాలాక్షి గారు, ఇట్లాంటివి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ క్రమంలో ఈ చలం అనే ఆయన మాకు ఎప్పుడు తగలలేదు. చలం గురించి మాట్లాడుకునే సర్కిల్ కూడా లేదు. ఇట్లా ఈ పుస్తకాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు నేను రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో నారాయణగూడలో చదువుకున్నప్పుడు కూడా అప్పుడు సినిమాల గురించి మాట్లాడడం, అప్పుడప్పుడే క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కపిల్ దేవ్, గవాస్కర్ వీళ్ళ గురించి మాట్లాడటమే తప్ప ఆ సర్కిల్లో కూడా ఎప్పుడు చలం గురించి రాలేదు. చలం గురించి నేను నిజానికి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నా మ్యారేజ్ సెటిల్ అయినాక మా ఆయన అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసేవారు. దీక్షితులు గారి సబ్ ఎడిటర్గా విజయవాడలో పుస్తకాలు సండే మార్కెట్లో చాలా విరివిగా అమ్మేవాళ్ళు అన్నమాట. నా పుస్తకాల పిచ్చికి ఆయన కూడా చాలా బుక్స్ చదివేవారు. తను మన జయశంకర్ గారి శిష్యుడు, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి కాబట్టి ఆ విప్లవోద్యమాలతో వాటితో చాలా సంబంధం ఉన్న వ్యక్తి. ఆయన నాకు ఫస్ట్ టైం చలం ప్రేమలేఖలు కొనుక్కొచ్చి ఇచ్చారు. ఎందుకంటే నేను అట్లా రాయాలని. అంటే మంచి లేఖ రాయమన్నప్పుడు మనం ఏం రాస్తాం, స్కూల్లో లెటర్ రైటింగ్ నేర్పుతారు కదా మనకు, రెస్పెక్టెడ్ సార్ ఇట్లా. నేనేమో విపరీతంగా చదవంటే పిచ్చి ఉన్న వ్యక్తిని. తను ఆ టైంలో నా నుంచి మరి అలాంటి లెటర్లు ఆశించేవారేమో, పోనీ అదొక ట్రైనింగ్ లాగా ఉంటుందని నాకు ఆ బుక్ ఇచ్చారు. అవి చాలా పుస్తకాలు ఇచ్చారు. వాటితో పాటు ఇది మ్యూజింగ్స్, ఠాగూర్ గీతాంజలికి చలం అనువాదం, ఈ చలం ప్రేమలేఖలు. ఇది ఎంత పాతది ఉంది చూడండి బుక్. దీనికి అట్ట వేసి పెట్టుకున్నాను. దీని తర్వాత కొత్తది కూడా కొన్నా కానీ ఇప్పుడు ఇవాళ ఇదే తెచ్చాను.
అప్పుడు నేను చాలా ఈ పుస్తకం చదివి నిజంగా కదిలిపోయాను. మనకున్నే అంతా ఒక సాంప్రదాయబద్ధమైన ఒక స్త్రీ ప్రేమను ఇంకో రకంగా చూసి ఉంటాం మనం. ఒక ఆజానుబాహుడైన హీరో, ఏ విషయం వచ్చినా ప్రొటెక్ట్ చేసే హీరో. స్త్రీ కూడా తన ప్రేమ అంటే ఇందాక చెప్పినట్టుగా బాగా డిపెండెన్సీ, ఎక్కడెక్కడో కొంచెం కొంచెం మార్పులు, అవే సంఘటనలు అటు ఇటు, చివరికి శుభం కార్డు పడడం. సినిమాలు అంతే, ఇవి అంతే. అట్లాంటిది ఈ ప్రేమలేఖల్లో కంటెంట్ కానీ, ఈ ప్రేమలేఖలు రాసిన విధానం కానీ, ఇది ఒక కొత్త శైలి, కొత్త విధానం. దీని గురించి నిజానికి ఇప్పుడు మాట్లాడినా కూడా ఏం మాట్లాడతాం, ఇందులో తీసి చదవడం తప్ప. ఇవి చదువుకుంటూ ఉండి అనుభూతి చెందాల్సినటువంటి పుస్తకం ఇది. ఎక్కడో ఇంటెనుకో బావిగట్ల మీదో మేడ మెట్ల అక్కడ మూలకో కూర్చొని చల్లగాలి వస్తుంటే ఈ పుస్తకం చదువుతూ దాంట్లో లీనమై ఇట్లాంటి ఒక ప్రపంచం ఉంటుందా, ఇట్లాంటి ఒక ప్రపంచం, ఇట్లాంటి స్త్రీ పురుష సంబంధాలు, ఇట్లాంటి ప్రేమ ఏనాటికైనా మనుషుల మధ్య సాధ్యమా? నిజంగా ఉంటే అట్లాంటి వాళ్ళని ఈ ఒకవేళ ప్రేమిస్తే ప్రేమిస్తారేమో కానీ అలాంటి వాళ్ళు ఈ సమాజాన్ని ఎదిరించి అలాంటి ప్రేమను కాపాడుకునే అంత ధైర్యం కూడా ఉందా? అలాంటి ఆలోచనలు. ఆ తర్వాత కూడా ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను. ఒక నోట్బుక్ ఉండేది, ఎవరి పోయిటరీ అయినా మంచి వాక్యాలు కనబడితే అందులో రాసుకునేది. ఆ బుక్లో ఇందులో చాలా నేను రాసుకున్నాను. అట్లా ప్రేమలేఖలు నాకు చాలా దగ్గరగా వచ్చిన పుస్తకం. ఇక చలం గురించి చెప్పాలంటే, చలం గురించి చెప్పేంత కాదు, ఆ తర్వాత నాకు చాలాసార్లు చలం గురించి వరంగల్లో అంపసే నవీన్ గారు చలం జీవితాన్ని నవలగా రాశారు. చలం జీవితాన్ని నవలగా రాసినప్పుడు కూడా ఒక పెద్ద సభలో అది విడుదల చేశారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు, నాకు చలం అరుణాచలం వెళ్ళేదాకానే ఇష్టం, చలం అరుణాచలం వెళ్ళి ఈశ్వరుడు అది ఇది అనడం నాకు నచ్చలేదమ్మా, నేను అక్కడికి ఆపాను, వేరే రాయమంటే రాయకుంటే నేను ఆ పోర్షన్ కూడా మళ్ళీ నేను రాశాను అని ఆయన చాలా ఇష్టం. అట్లా కాళోజీ గారు ఉన్నప్పుడు ప్రతి 2వ శనివారం మీటింగుల్లో కొత్త కవితలు చదవడం ఇవన్నీ జరిగినప్పుడు అట్లా నవీన్ సార్ ఏ కొత్త పుస్తకం రాసినా చర్చించే క్రమంలో అట్లా ఈ చలం గారి గురించి చాలా వినడం చదవడం జరిగింది. అయితే ఈ ప్రేమలేఖలు ఇందాక 2వ భాగం 1941, మొదటి భాగం 1921 అంటే 100 ఏళ్ల తర్వాత కూడా ఒక మీటింగ్ పెట్టి చలం ఏం రాశారు, చలం ఏం చెప్పాడు అనేది చర్చించుకుంటున్నాం అంటేనే చలం యొక్క సాహిత్యానికి సార్వకాలీనత ఉన్నదని మనం ముందు అర్థం చేసుకోవాలి. చలం అప్పటాయన అవి వదిలేస్తాం. కొంతమంది రచయిత్రులు వాళ్ళు జీవించి ఉన్న కాలంలో వాళ్ళని పొగుడుతారు, వాళ్ళకి కొన్ని అవార్డ్స్ వస్తే మెచ్చుకుంటారు, లేదా వాళ్ళ వారసులు బలవంతంగా లేపుతారు, ఇందాక చెప్పినట్టుగా జయంతులు వర్ధంతులు జరిపి. తర్వాత కాలం చాలా మారింది, పుస్తకాల ప్రచురణ తగ్గిపోయింది, పుస్తకాలు కొని చదవడము లేకుంటే అక్షర రూపంలో మనం ఇట్లా అచ్చులో పుస్తకాలు చదవడం తగ్గిపోయాక ఆటోమేటిక్గా రచయితలు చాలామంది మరుగున పడతారు. వాళ్ళని డిజిటలైజ్ చేయడము అనే ఒక కార్యక్రమం లేకపోతే ఇంకొన్నాళ్ళకి కొన్ని పుస్తకాలు తప్ప చాలామందివి ఎంత మంచి కంటెంట్ ఉన్నా మనం మర్చిపోతామేమో అని భయపడుతున్న ఈ కాలంలో శంకరం గారు లాంటి వాళ్ళు ఇలా మీటింగ్ పెడితే ఇంతమంది వచ్చారంటే తప్పకుండా ఒక 100 ఏళ్ల కిందనే కాదు, ఇప్పటికీ కూడా చలం భావజాలం మనం వెంటాడుతూ ఉంటాం. దాన్ని స్వీకరించి లేదా దాన్ని అనుసరించే అంత ధైర్యం మనలో ఉన్నా లేకపోయినా మన అంతరంగంలో అంతరాంతరాల్లో దాన్ని ఎక్కడో ఒక దగ్గర మనం హృదయానికి హత్తుకుంటూ ఉంటాం. అందువల్ల ఈ చలం రచనలు చాలా చాలా సార్వకాలీనంగా ఉంటాయి. ఈయన చాలా చోట్ల ఏం చెప్తారు అంటే ప్రేమలేఖల యొక్క అవసరం చెప్తారు. మనం ఇవాళ చూస్తున్నాం, ప్రేమ లేకపోతే ప్రేమలేఖ రాదు అంటారు ఆయన. మనుషులు ప్రేమిస్తున్నాం ఒకళ్ళనొకళ్ళు అని అనుకుంటూ ఉన్నారు, కానీ ఇప్పుడు నిజమైన ప్రేమ అనేది చాలా మటుకు ప్రదర్శన, నిజమైన ప్రేమ లేదు, ప్రదర్శన మాత్రమే ఉంది ఇప్పుడు. అందుకే ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం అన్నప్పుడు ఆ వ్యక్తి నుంచి అంతే ప్రేమ ఆశించడం ఒక డిమాండ్ లాగా అయిపోయిన కాలం ఇది. అవతల వాళ్ళు ప్రేమించకుంటే యాసిడ్ పోయడమో లేకుంటే వాళ్ళని
హింసించడము, లేకుంటే బెదిరించడము, టవర్ ఎక్కి దుంకుతానడము ఒకటైతే, ఆ ప్రేమల ద్వారా ఒక వివాహిక బంధము, ఒక సమాజం అంగీకరించిన ఒక బంధంలో చేరుకున్నోళ్ళు కూడా మళ్ళా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే ఘర్షణలు, విడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒకవేళ నిజానికి వాళ్ళు పెళ్ళి అనే బంధాన్ని ఒప్పుకోకపోయినా, పెళ్ళి అనే ఒక సంకెళ్లలో ఇమడలేకపోయినా, వాళ్ళు కనీసం ప్రేమ అనేది స్థిరంగా ఉంచుకోలేకపోయారు. చలం కూడా ఒక దగ్గర అదే చెప్తారు, ప్రేమ మారుతుంది ఒక మనిషికి. నాకు ఇప్పుడు నీ మీద ప్రేమ ఉండొచ్చు, నెక్స్ట్ కొన్నాళ్ళకు ఇంకోళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రేమ ఒక గొప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య గౌరవం ఉంటేనే వస్తుంది అంటారు. ఆకర్షణ, మోహం చెప్పినా దానికన్నా ఉన్నతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా గౌరవం ఉంటే ప్రేమ వస్తుంది అని. అలాగే ఇందాక మల్లీశ్వరి గారు అన్నట్టు ఆయన సౌందర్యం అంటే ఒకళ్ళ కళ్ళు ఒకళ్ళవి కావు. ఒక వ్యక్తి అవతలి వ్యక్తిని ప్రేమించినప్పుడు, ఇష్టపడ్డప్పుడు వాళ్ళలో గొప్ప తేజోవంతమైన సౌందర్యం ఆయనకు కనబడుతుంది. అలా కనబడితేనే ప్రేమ అంటారు. అట్లా వర్ణించినప్పుడు ఏమంటారంటే, నీ ఉండబట్టి ఈ ప్రపంచం ఇంత సుందరము, హృదయాకర్షణము ఉన్నారు. ఈ ప్రపంచంతో నాకేం పని లేదు, నువ్వు ఉండడం వల్ల ఈ ప్రపంచం నాకు సుందరంగా ఉంది అని. కాకపోతే ఈ లోకానికి నాకు సంబంధం ఏంటి? లోహపు బిళ్ళల్ని, నీతి ప్రతిష్టల్ని ఆరాధించే ఈ ప్రజలతో నాకు సాపత్యం ఏంటి? ఈయన చాలాసార్లు ఇట్లా సమాజం మీద చాలా క్రిటిసిజం, విమర్శ చాలా చేస్తారు. లోహపు బిళ్ళల్ని అంటే అదే బంగారమో, డబ్బో, దీన్ని ప్రేమించి, దీన్ని ఇష్టపడి, దీని వెనకాల పరిగెత్తేటువంటి మనుషులకి ఈ నాకు ఏం సంబంధం, అసలు నాకు ఇవన్నీ కానే కావు అంటారు. అట్లనే ప్రేమలేఖలు అసలు ఎందుకు రాయాలి అనేది మొట్టమొదటి దాంట్లోనే ఆయన చెప్పారు. ప్రేమలేఖ అంటే ప్రియమైన మిత్రులకి రాయటం అంటాడు. స్త్రీ పురుషులు కావచ్చు, వాళ్ళు ఇద్దరు స్త్రీలు కావచ్చు, ఇద్దరు పురుషులు కూడా కావచ్చు. చలాన్ని ఇక్కడ చాలా మంది ఏమంటారంటే, చలం ఒక సెక్స్ కానీ, వాంఛలు కానీ, స్త్రీ పురుషుల మధ్య ఉండే దేహ సంబంధమైన ఒక అనుబంధం, దానికోసమే ఎక్కువగా రాశాడు, ఎక్కువ తప్పించాడు, దానికోసం కూడా రాశాడు. కానీ చాలాసార్లు ఏమంటారంటే ఆయన, ప్రేమలేఖ అంటే ప్రియమైన మిత్రులకి రాయడం. పురుషులు కానీ స్త్రీలు కానీ సెక్స్ భేదం అయినప్పుడు ఆ ప్రేమలో వలనే లేఖలో కూడా రొమాన్స్, పోయట్రీ, టెండర్నెస్ ఇవి ఎక్కువగా వస్తాయి అని అంటారు. లేఖలు ఎక్కువ అందంగా ఉంటాయి, కానీ ప్రేమలేఖలు రోజు పోస్ట్ మ్యాన్ తెచ్చేవి, పోస్ట్లో అన్నీ తిరిగేవి, అవన్నీ కూడా పోస్ట్లో వెళ్ళే 1,00,000 ఉత్తరాలు అన్నీ కూడా ప్రేమలేఖలు కావు. అవన్నీ చెత్త, చికాకు వ్యవహారాల కోసం, దొంగ మర్యాదల కోసం, తగాదాల కోసం, నోటీసుల కోసం, ఈ రకాలు మొత్తానికి విసుక్కుంటూ రాసేవి, ఏడ్చుకుంటూ చదివేవి చాలా ఉంటాయి. హృదయంలో, వాంగ్మయంలో లేఖకి స్థానం ఉండాలంటే అది ప్రేమలేఖే కావాలి అంటాడు ఒక స్టేట్మెంట్. తప్పకుండా ప్రేమలేఖ అందంగా రాసినప్పుడు, ప్రేమలేఖ చదువుతూ ఉన్నప్పుడు, అది మనం చెయ్యబట్టుకొని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రేమలేఖకి తప్పకుండా వాంగ్మయంలో స్థానం ఉంటుంది, అంటే సాహిత్యంలో స్థానం ఉంటుంది. అంటే ఈ లేఖ అనేది ఒక కంటిన్యూస్ థాట్ లాగా ఉండాలి అంటాడు ఆయన. అంటే మన చైతన్య స్రవంతి టెక్నిక్ లాగా ఒక మన మెదడులో లేక మన హృదయంలో చెలరేగేటువంటి ఆలోచనలు ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా, అలాంటి ప్రాసెస్ను అక్షరాల్లోకి అనువదించి ఒక పేపర్ మీద పెట్టినప్పుడు అది ప్రేమలేఖ అయినప్పుడు అదొక కంటిన్యూస్ థాట్ లాగా ఉంటుంది. చాలా ప్రియమైన మిత్రునితో చల్లని కాలువ ఒడ్డున కానీ, వెచ్చని గదిలో టీ సిగరెట్లు ముందు కానీ కూర్చున్నప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటాం, అట్లాగా ఒక లేఖ తీసుకున్నప్పుడు మనకు అట్లా అనిపించాలి అంటాడు. అంటే ఒక దృశ్యమానం చేస్తాడు చలం. చాలాసార్లు ఆయన శైలి ఎట్లా ఉంటుందంటే, మనం వెళ్ళి అక్కడ కాలువ గట్టు మీద కూర్చున్నామా, దూరంగా లేగలు పచ్చిక మైదానాల్లో గడ్డి మేస్తూ ఉన్నప్పుడు ఆ చెట్ల నీడన కూర్చొని అప్పుడప్పుడు ఆకులు రాలుతూ ఉంటే నీతో మాట్లాడుతూ ఉన్నట్టుగా నాకు నీ నుంచి వచ్చే లేఖ ఉండాలి, లేదా నా నుంచి వచ్చే లేఖ నీకు అట్లా ఉండాలి, అప్పుడప్పుడు సన్నటి వాన తుంపర్లు పడుతున్నట్టు ఉండాలి. ఇట్లా ఆయన ప్రతి లేఖలో కూడా ఒక దృశ్యమానం, ఆ దృశ్యం మనం కనబడుతూ ఉంటుంది. పోయిటిక్గా ఉండాలి లేఖ. తప్పకుండా ప్రేమలేఖ మాత్రమే, పోయిటిక్గా ఉన్న లేఖ మాత్రమే వాంగ్మయంలో దానికి స్థానం ఉంటుందని పదే పదే చెప్తారు.
అట్లా నిర్వ్యాజమైన అంటే అన్కండిషనల్ స్నేహం ఉంటే తప్ప, స్వచ్ఛమైన హృదయాలు ఉంటే తప్ప మంచి ప్రేమ లేక రాదు. లేకపోతే దాంట్లో ఎక్కడో ఒక మూల పాజిటివ్నెస్, స్వార్థమో, అసూయో, ఇంకోటో తొంగి చూస్తాయి. అట్లాంటి ప్రేమ అవసరం. అయితే ఇక్కడ ప్రేమలేఖ గురించి చెప్పేటప్పుడు పురుషుడు ఒక లేఖ స్త్రీకి రాయాలంటే ఆమె లెవెల్కి తను దిగాలి అంటాడు. ఆమె స్త్రీ స్వచ్ఛంగా ప్రేమిస్తుంది అని ఆయన ఉద్దేశం. చలం చాలాసార్లు అంటాడు, నేను ఒక స్త్రీ నన్ను కోరిందంటే, నా స్నేహం కోరిందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు నో చెప్పలేను అంటాడు. అది నా బలహీనత, అది నా ఇష్టం కూడా. నాకు ఆమె నచ్చకున్నా సరే ఒక స్త్రీ తనంతట తను వచ్చి నన్ను ఇష్టపడ్డదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పలేను అంటాడు. అందువల్ల పురుషుడు చాలా మటుకు ఆధిపత్యం ప్రదర్శించే క్రమంలో స్త్రీకి ప్రేమ లేఖ రాయలేడు, స్వచ్ఛంగా కూడా రాయలేడు అని ఆయన అంటాడు. ఎందుకు అంటే ప్రేమ లేఖ అనేది ఒక సరెండర్. మనం సరెండర్ అయితే తప్ప, మన హృదయాన్ని మొత్తంగా దాపరికం లేకుండా అవతలి వ్యక్తుల ముందు పరిచితే తప్ప మనం ఒక ప్రేమ లేఖ అవతలి వాళ్ళకి రాయలేము. ప్రేమలేఖలు కానివేవి, కవిత్వం కానివేవి, వాంగ్మయంలో స్థానం ఉండవు. తర్వాత చాలామంది స్త్రీని వర్ణించుకుంటూ ఆమె ఆకర్షణలో పడ్డప్పుడు తన యొక్క కవితాశక్తినో, రచనాశక్తినో, తన ఇతరత్ర శక్తినో ప్రదర్శిస్తే మటుకు అది ప్రేమలేఖ కానే కాదు అంట. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది అసలు ప్రేమలేఖ కాదు అని చలం పదే అంటారు. తర్వాత ఇందులో అర్ధాంగికి అని ఒక లేఖ ఉంటుంది. ఈ అర్ధాంగికి అనే లేఖ చాలా బాగా రాస్తాడు. ఏమంటాడంటే, మీకు ఉత్తరం రాస్తున్నానంటే నా మనసుకి చాలా అద్భుతంగా ఉంది. ఇదే మొదటిది ఆఖరిది అవుతుందా, లేక నా జీవితమే మీ పాదాల దగ్గర అర్పించే ప్రేమలేఖ కాబోతుందా అని అనిపిస్తుంది అని. ఇంకా ఏం చెప్తారంటే, మలయమారుతం కదిలించే తూర్పు మబ్బు వెనక నుంచి మెత్తగా తెల్లగా నన్ను ఆవరించిన కాంతి దిక్కుకు తలెత్తి కిటికీలోంచి చూసే మీ కళ్ళని కలుసుకున్నాను అంటాడు. అంటే వర్ణన, చలం శైలి ఆ ప్రేమలేఖల్లో ఎంత అందంగా ఉంటుందంటే, నా ముఖాన్ని చూడగానే మీరు చాలా పరిచయస్తుడిని అన్నమాట. ఎన్ని జీవనాల నుంచో మీకు ప్రియతముని తిరిగి గుర్తించిన సంతోష ఆశ్చర్యాలతో చూశారు. గది చీకటి ఛాయల వెనుక మీరెవరో, ఎటువంటి వారో నాకు తెలియలేదు. కళ్ళ కాంతులు, చీకట్లో నల్లగా మెరిసే మీ జుట్టు తప్ప తెలియడం ఎందుకు అసలు? రూపం ఏమైతేనేం. ఇక్కడ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే చలం కూడా రూపం ఏదైతేనేమని చాలాసార్లు అంటాడు. అంటే ఈ చలం దృష్టిలో ఉన్న సౌందర్యం వేరు. ఒక వ్యక్తిని మనం పరిపూర్ణంగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి మనకు ఎన్నో రకాలుగా మన హృదయానికి దగ్గరగా వచ్చినప్పుడు అదే సౌందర్యం. అటువంటి వ్యక్తుల మీద ఆయన అటువంటి వ్యక్తులను ప్రేమిస్తాడు. అటువంటి వ్యక్తులు ప్రేమించడాన్ని కూడా కోరుకుంటాడు. నా ఆలోచనలు, నా విశ్వాసం, రక్త ప్రసరణ ఆగాయి అంటే మనం కూడా అనుభూతి చెందుతాం. అది చదువుకుంటున్నప్పుడు జీవితంలో ఎన్నడూ మరవలేని భవిష్యత్తు నువ్వు మార్చబోయే సంఘటన జరిగింది అంటే ఆమె కళ్ళు తన కళ్ళతో కలవడం అనేది. అట్లా చాలా ఆయన ప్రేమలేఖల గురించి చెప్పేటప్పుడు కూడా హంసలు, బ్రాహ్మణులు, చిలుకలు, మేఘాలు పోయి చివరికి మన ప్రేమ సందేశానికి పోస్ట్ జవాన్ల చేతుల్లో చిక్కాను అంటాడు. అంటే కొన్నిసార్లు చాలా హ్యూమరస్గా రాస్తాడు ఈయన. హ్యూమరస్గా అక్కడక్కడ సెటైర్లు వేస్తూ ఉంటారు. ఏంటంటే, నాకు పని ఉంది అని, ఈ దేశంలో ఎవరైనా అక్కడికి వెళ్దాం వస్తావా అంటే నాకు పని ఉంది అంటే అర్థం నీతో చెప్పను నా పని ఏంటో అని అన్నట్టుగా అని అంటాడు. అలాంటి అంటే మనుషుల్లో ఉండేటువంటి కపటత్వాన్ని, ఆ ధోరణిని చాలాసార్లు ఆయన విమర్శిస్తూ ఉంటారు. గాలిలో ఎగిరే మీ ముంగురులు సాగి దూరం అవుతున్న మీ నుంచి నా హృదయానికి పెనవేసుకున్నాయి. స్నేహంలో దేవత్వాన్ని కెత్తడానికి, విరహంలో కాలి మసినై గాలిలో కలిసిపోవడానికి దేనికైనా మీ వాణ్ణి అని ఒక లెటర్ రాస్తారు. ఇట్లాంటి లెటర్లు ఈ ప్రేమలేఖల్లో ఎన్నో ఉత్తరాలు ఉంటాయి. ఈ ప్రతి ఉత్తరము మనం చెప్పలేం, కానీ
చాలాసార్లు ఈ ఉత్తరాల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే, ఒకటి స్త్రీల గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి చలం తపించినట్టుగా, చలం అహరహం ఆయన దాని గురించే ప్రకటించినట్టుగా ప్రతి పుస్తకంలో, ప్రతి నవలలో, ప్రతి వ్యాసంలో రాసినట్టుగా ఆ కాలంలో ఎవరు ఏ రచయిత అట్లాగా రాయలేదు. ఆ తర్వాతి కాలంలో కూడా చాలామంది ఆ చలం యొక్క శైలిని కానీ, చలం స్త్రీల కొరకు పడే తపనను కానీ, దాంట్లో 10వ వంతు కూడా వాళ్ళు తమ పుస్తకాలు, అంటే సోకాల్డ్ స్త్రీ అభ్యుదయం కొరకు రాస్తున్నామన్న వాళ్ళు, స్త్రీల గురించి రాస్తున్నామన్న వాళ్ళు, స్త్రీ స్వేచ్ఛ గురించి పోరాడుతున్నామన్న వాళ్ళు కూడా చలం వెళ్ళగలిగినంత దూరంలో 10వ వంతు కూడా వెళ్ళలేకపోయారు అనేది అయితే నిర్వివాదాంశం. అది ఉత్తరాల్లో కానీ ఇంకోటి కానీ. తర్వాత ఈ ప్రేమలేఖల్లో చాలాసార్లు రొమాంటిక్గా చాలా వర్ణనలు ఉంటాయి. అయితే రొమాంటిక్ అనే పదం ఎందుకో ఇంగ్లీష్లో ఉన్నంత సొగసుగా సుకుమారంగా తెలుగులో ఉండదు. తెలుగులో శృంగారం అనాలి. శృంగారం అనగానే మన వాళ్ళు శారీరక సంబంధాన్నే శృంగారంగా చలమణి అవుతున్నటువంటి విషయం. కాబట్టి రొమాంటిక్ అనే చెప్పుకుందాం. చలం భావనల్లో చాలా రొమాంటిసిజం ఉంటుంది. అసలు మనుషులు ఇంత బాగా ఉండగలుగుతారా ఒకరి పట్ల ఒకళ్ళకి ఇంత ప్రేమగా, ఇంత దయగా? కొన్ని చోట్ల ఆయన ఏమంటాడంటే, మంచిగా ఇష్టపడి లేదా పెళ్లి చేసుకొని ఇష్టపడి కలిసి ఉండేటువంటి స్త్రీలు పురుషులు కూడా కొన్నాళ్ళు అయ్యాక పురుషుడు ఏమంటాడంటే, ఛాయదే, దీంట్లో ఉప్పు ఎక్కువైంది, దాంట్లో ఇదైంది, కూర మాడిపోయింది, ఇలాంటి ఒక భౌతికమైనటువంటి విషయాలు డామినేట్ చేసి వాళ్ళ మధ్య ప్రేమ అనేదే ఉండదు. ప్రేమపూర్వకమైన మాటలే మాట్లాడుకోరు. ఇవాళ చాలా బాగున్నావు, నా హృదయానికి దగ్గరగా వచ్చావు, ఏది ఇలారా, ఇట్లాంటి మాటలు అసలు ఉండవు. స్త్రీలు కూడా అంతే. ఇవాళ బియ్యం నిండుకున్నాయి, ఇవాళ కుంపట్లో బొగ్గులు లేవు, ఇవాళ చంటివాడికి జలుబు చేసింది, ఇలాంటి ఒక భౌతికమైన విషయాలు, లోకపరమైన విషయాలు మాట్లాడుకుంటారే తప్ప వాళ్ళలో ప్రేమ అనేది ఎగిరిపోతుంది. అయితే చలం చెప్పినట్టు ఉండడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఈ సమాజం ఆటవిక సమాజం నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి నాగరిక సమాజానికి వచ్చింది. మనందరికీ తెలుసు, అప్పట్లో స్త్రీ పురుష సంబంధాలు అంటే జంతువులు ఎట్లా అయితే కోరికలు తీర్చుకుని ఆదిమ జాతుల్లో గుహల్లో చెట్ల నీడల్లో కూడా అట్లానే ఉండేవారు. కానీ ఎప్పుడైతే స్త్రీ పురుషులు కలిసినప్పుడు వచ్చినటువంటి సంతానాన్ని పాల్చి పెంచాల్సిన అవసరం స్త్రీలకే ఏర్పడిందో, అప్పుడు స్త్రీలు ఇంటి దగ్గర ఉండడం వల్ల పురుషుడు మాత్రమే బయటికి వెళ్ళి సంపాదించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి గణాలు, జాతులు ఏర్పడ్డప్పుడు పురుషుడికి తనకంటూ ఒక బలగం అవసరమైంది, ఒక సైన్యం అవసరమైంది. అంటే అటవీ సంపద కానీ, ఏదైనా స్టోర్ చేయడానికి కానీ, ఎక్కువగా ఆధిపత్యం చూపించడానికి కానీ పురుషుడికి తనకంటూ ఒక బలగం ఏర్పడాలి. కాబట్టి ప్రతి సంవత్సరం స్త్రీని తల్లి చేయడం ద్వారా ఆ స్త్రీకి పుట్టినటువంటి ఒక సంతానం తన యొక్క బలగం, తన గణం అట్లా పెంచి దానివల్ల మాత్రమే స్త్రీ ఉత్పత్తి చర్యలోకి లేదా ఉత్పత్తి ప్రక్రియలోకి స్త్రీ వెళ్లకుండా అయిపోయింది. ఈ వెళ్లకుండా అయిపోయిన సమాజంలో మెల్లగా దాంట్లోకి వివాహ బంధం అనేది వచ్చింది. ఎందుకంటే ఈ స్త్రీ ఉన్నన్నాళ్ళు ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఆమెతో కూడా బలగం వెళ్ళిపోయి ఇతను ఒంటరి అవుతాడు, లేదా ఇతని యొక్క సైన్యం తగ్గిపోతుంది. కాబట్టి ఆ స్త్రీని వివాహం అనేటువంటి ఒక బంధంతో ముడివేయడం మొదలుపెట్టారు. ఇట్లాంటి సమాజంలో 100 ఏళ్ల క్రితమైనా 100 ఏళ్ల తర్వాత అయినా స్త్రీ పురుషుల మధ్య ఇష్టంతో దగ్గరవ్వాలి. ఈ శృంగార చర్య అనేది లేదా 2 దేహాల మధ్య జరిగేటువంటి చర్య అనేది చాలా ఇష్టంగా ఉండాలి, లేకపోతే దాన్ని వదిలేయాలి, లేకపోతే ఈ వ్యక్తితోటి జీవితాంతం ఇందాక మల్లీశ్వరి గారు చెప్పినట్టు అట్లా ఉండాలి. లేకపోతే మనం స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒక ప్రేమించడానికి ఎంత ధైర్యం ఉంటుందో, మోహించడానికి ఎంత ధైర్యం ఉంటుందో, కామించడానికి కూడా అంతే ధైర్యం ఉండాలి. ఒక ఆకలేసిన వ్యక్తి అన్నం తిన్నట్టో ఇంకోటి తిన్నట్టో శరీరానికి కూడా ఉండేటువంటి ఒక దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే స్త్రీ పురుషులు కలవాలి అని అంటే, అలాంటి సమాజంలో ఇంకా మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం 2025వ సంవత్సరంలో. 100 ఏళ్ల కిందనే చలం ఇది రాశాడంటే చలానికి ప్రజల మీద ఎంతో, సమాజం మీద, స్త్రీల మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ
ఈ చలం ఆశించే సమాజం ఎప్పటికైనా రావడం అయితే అసాధ్యం అనిపిస్తుంది నాకు. కాకపోతే ఆయన మనం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా ఈ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చట్టరీత్యా నేరం కాదు అని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇవాళ చాలా పల్లెటూళ్ళల్లో చదువుకొని వాళ్ళల్లో, సాహిత్యం ఏమీ చదవని వాళ్ళల్లో కూడా ఒక స్త్రీ తన భార్య అనుకున్న స్త్రీ వేరే పురుషుడితోనో, తన పురుషుడు అనుకున్నవాడు వేరే స్త్రీతోనో ఉంటే ఎంత హింస చెలరేగుతుందో మనకు తెలుసు. కానీ వాళ్ళందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలంటే, ఆ స్థాయికి చేరాలంటే తప్పనిసరి కూడా ఇట్లాంటి ఎడ్యుకేషన్ అవసరం. స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధాలు ఎంత ఆరోగ్యంగా, ఎంత ఆనందంగా ఉండాలి, అవి ఒక బలవంతంగా ఉండకూడదు అనేది చలం ఎప్పుడో చెప్పాడు. చలంని ఇప్పటి వరకు చదువుకుంటున్నాం, మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాం, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఆ మాట్లాడుకుంటున్నటువంటి వాటిని మనం ఎంతవరకు ఆచరించగలము అనేది నిజంగా కూడా కష్టమే. ఇకపోతే ఒక్కటి చెప్తాను, తర్వాత చలం అరుణాచలం చేరుకొని ఈశ్వరుడే అంతా అని అన్నారు. కానీ ప్రేమలేఖల్లో చాలాసార్లు ఆయన దేవుడి గురించి వచ్చినప్పుడు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే చలం అప్పటి థాట్స్ అట్లా ఉండేనా, లేక ఈశ్వరుడు ఒక్కడే కానీ ఈశ్వరుడి పేరుతో లేదా దేవుడి పేరుతో జరిగేటువంటి తతంగాలను ఆయన విమర్శించినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రార్థనలు చూస్తే నాకు అర్థమవుతుంది ఈ దేవుడు భక్తి అనే భావాలు మనుష్య హృదయంలోని భయం వల్ల ఎట్లా పుట్టాయి. దేవుడు మనుష్య హృదయంలోని భయంలోంచే పుట్టాయంటాడు. ఈ పూజలు చేసేవారందరూ దేవుడి మీద ప్రేమ వల్ల చేస్తున్నాం అనుకుంటారు. ఆడంబరంగా ప్రార్థనలు చెయ్యని వాడికి భక్తి లేదని, దుర్మార్గుడని తిడతారు. దైవభక్తి ఒక సుగుణమైంది, సంఘంలో ఘనతనిస్తుంది కనుక తక్కిన గుణాల వల్లే దీన్ని కూడా నటిస్తున్నారు. అంటే దైవభక్తి అనేది నిజంగా కూడా చాలా మంది నటిస్తూ ఉంటారు. పక్కవాడు చేశాడు కాబట్టి మనం కూడా చెయ్యాలి, మనం చెయ్యకపోతే మనను ఏమనుకుంటారో అనే దాంతో. నాకు తెలిసిన ఒక చాలా దగ్గర ఫ్రెండ్ ఎప్పుడు అంటూ ఉంటుంది అనమాట, నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే భక్తి లేదే, భయం ఉంది. ఎందుకంటే అందరూ భయపెడుతూ ఉంటారు కదా, అమ్మో దేవుడు ఏం చేస్తాడో అని. అట్లాంటి భయం వల్ల చాలా మంది దేవుడిని నమ్ముతారు. ఇది 100 ఏళ్ల కింద చలం రాశాడంటే ఎంత ఆశ్చర్యం. సౌఖ్యం ఉన్నవాడు ఆ సౌఖ్యం దేవుడు తీసేస్తాడని పూజిస్తాడు, లేనివాడు ఇయ్యమని ప్రార్థిస్తాడు. జీవితంలో ఈ కష్టాలు, దుఃఖాలు, పరలోకపు ఆశలు, భయాలు లేకపోతే వీళ్ళలో ఎంతమంది దేవుడి పేరు ఎత్తుతారు అని అప్పుడే చలం చెప్పారు. అట్లానే దేవుడి గురించి ఈ ప్రేమలేఖల్లో, నిజానికి ప్రేమలేఖల్లో ఎక్కువ ప్రేమ, మోహం, సౌందర్యం వీటి గురించి మాట్లాడుకోవాలి. కానీ చాలా లేఖల్లో ఈ దగ్గర ఈ దేవుడి గురించి చాలా ఉంది. ఈయన ఒకసారి ఎవరికో ఒంట్లో బాగాలేకపోతే ఆరుడ స్వామి అని హుబ్లీ ఆరుడ స్వామి వద్దకు వెళ్తారనమాట. వెళ్తే ఈయన చాలా హాస్యంగా రాస్తారు. అప్పుడు ఆ స్వామిని చూస్తే నాకు చాలా దిగులేసింది. మనందరి మనుషుల్లాగా సంతోషంగా ఏది పడితే అది చేస్తూ, ఏది వస్తే అది తింటూ లేకుండా పాపం ఆ గదిలోనే ఆ డ్రెస్ వేసుకొని అట్లా కూర్చొని జీవితం అంతా కోల్పోయి, నాకు ఆయన పాపం ఆయన్ని ఎట్లా బయటికి తీసుకురావాలా అనిపించింది అంటూ ఉంటారు. అంటే అంత చాలా దిగులుగా ఉన్నాడు ఆయన. జ్ఞానం వచ్చింది నాకని అనుకొని ఆ అనుకున్న భావాన్ని 10 మంది నమ్మించేలాగా చేస్తూ అట్లా కూర్చున్నాడు అంటారు. అందుకని చలం చాలాసార్లు వీటిలలో ఎవరికో నయం అవుతుందంటే వెళ్ళాను, కానీ అదేమి నయం కాలేదు. నాకు వెళ్ళొచ్చినప్పటి నుంచి ఆయన మీద దిగులు ఎక్కువైంది, ఆయన ఎట్లా ఉంటాడు అని. అలాంటి కామెంట్స్ చేశారు. అట్లానే సమాజం మీద, ప్రజల మీద చాలాసార్లు వీళ్ళందరూ కూడా ఒక మనమే సృష్టించుకున్నటువంటి సమాజానికి భయపడి, ఆ సమాజం ఏమనుకుంటుందో, వీళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని చాలాసార్లు బెంగపడి జీవితాన్ని అనుభవించరు వీళ్ళు. కానీ ప్రేమ అనేది జీవితానికి ఎంత అవసరమో, ఎంత ఇష్టంగా మనం దాన్ని ఒక మిత్రులు కానీ ఒక దాంట్లో సోదరికి కూడా రాస్తారు. నిన్ను ఏమని పిలవాలో నాకు తెలియదు, నేను నా సోదరి అనుకుంటాను అంటాడు. కాబట్టి ఇదేంటి నిన్ననే నీ ఉత్తరం చేరింది అని అంటారు. అక్కడ ఏం రాస్తారంటే, నేను ఒంటరిగా ఉన్నాను, ఏ సంతోషము, ప్రేమ, తృప్తి లేవు,
అలసి రాత్రులు ముందు నిద్ర పట్టిన అర్ధరాత్రి మెలకు వస్తుంది. నిద్ర రాదు, ఊరికే కూర్చుంటాను. కిటికీలోంచి తూర్పు దిక్కుకేసి చూస్తా. నక్షత్రాలు చూస్తే దేవుడు కనబడతారంటారు, నాకేమీ కనబడడు. అశూన్యమైన అగాధాలు చూస్తే భయమేస్తుంది. మన ప్రేమ ఈ విశాల ప్రపంచంలో ఏమైపోతుందో అని వణుకు పుడుతుంది. ఏమిటి బాధ నాకు? అందరూ సుఖంగా బతుకుతున్నట్టుంటారు. అర్ధరాత్రులు నిద్రలేని కళ్ళు నాకు ఎక్కడా కనబడవు. నాకిది ఏదో వ్యాధి అని ఏమంటారంటే, నీ జ్ఞాపకమే నన్ను రక్షించకపోతే మరి తొందరగా రావా? చాలాసార్లు నువ్వు నాకేమీ కావు, సోదరివి అనుకుంటానా. కాబట్టి చాలామంది అనుకున్నట్లుగా ప్రేమలేఖలు ప్రతిసారి ఇద్దరు స్త్రీ పురుషుల మధ్యనో, ఇద్దరు యవ్వనంలో ఉన్న స్త్రీ పురుషుల మధ్యలోనే ఉండాలనేది ఏమీ లేదు. ప్రేమ ఎవరి మీద ఉంటే వాళ్ళతో ప్రేమలేఖ రాయొచ్చు. మరీ ఇప్పటి ఈ పుష్ బటన్ మెథడ్స్ బాగా చలామణి అవుతున్న, సోషల్ మీడియా బాగా చలామణి అవుతున్న ఈ కాలంలో ఒక అందమైన ప్రేమలేఖ ఎవరి నుంచైనా వస్తేనో, మనం ఎవరికైనా రాస్తేనో ఎంత బాగుంటుంది అనిపించేలాగా ఉంటాయి ఈ ప్రేమలేఖలు. దీంట్లో నిజంగానే కొంత పార్ట్ పిల్లలకి ఎక్కడైనా అసలు ప్రేమ లేకనే ఇప్పుడు జరుగుతుంది. మనం చిన్నపిల్లల పట్ల కానీ, పక్క వాళ్ళ పట్ల, మనుషులకి ప్రేమ చాలా తగ్గిపోవడం వల్లనే, ఈ ఓర్చుకోలేకపోవడం వల్లనే ఇంత ఘోరంగా ఉంది సమాజం. సాటి మనిషిని మనిషి ప్రేమించడం, ఆ ప్రేమించడం ఏదో దగ్గరగా హత్తుకొని అంతే తీవ్రతతో, అంతే కాంక్షతో, అంతే ఇష్టంతో, అంతే అనురాగంతో ప్రేమించుకుంటే ఎంత బాగుంటుంది అని మనకు ఇప్పటికీ అనిపిస్తుంది. వీటన్నిటికన్నా ఉన్నతమైన విషయం ఒక మాట చెప్తాడు చలం ఎప్పుడు, వీటన్నిటికన్నా ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా గౌరవం ఉంటే కానీ ప్రేమ పుట్టదు అని. అది అందరం కూడా గమనించాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా మనం చలం గురించి మాట్లాడుకుంటూ ఉన్నామంటే నిజంగా కూడా చలం రచనలు ఇంకా ఎన్నేళ్ల పాటు ఉంటాయి. మన తర్వాత తరం కూడా మాట్లాడుకుంటారు. మనం సాహిత్యం చదివి మనం మారుతాం తప్పకుండా. మన ముందు ఆలోచనలకి, ఒక పుస్తకం చదివిన తర్వాత ఆలోచనలకి మనం ఉన్నతీకరించబడతాం. అట్లా నేను కూడా నా జీవితంలో మిగతా పుస్తకాలు, మిగతా సాహిత్యం ఎవరు రాసినా నేను చదువుతూ ఉంటా. కానీ నిస్సందేహంగా నా 16వ ఏట మొదలుపెట్టినటువంటి చలం పుస్తకాలు నేను తర్వాత చాలాసార్లు చదివాను. చాలాసార్లు అవి కొన్నిసార్లు నిద్రపోకుండా చేశాయి, కొన్నిసార్లు వేదన కూడా కలిగించాయి. చాలా తక్కువ సార్లు మాత్రమే సంతోషపడతాం మనం చలం. ఎందుకంటే చలమే ఎప్పుడు తప్పిస్తూ ఉండి దానికి ఒక శుభం కార్డు ఎప్పుడు ఉండని రచనలు చలంవి. ఈ సమాజం ఇట్లా ఎందుకుంది అని. అట్లా ఈ సమాజం ఎప్పుడు కూడా చాలా పరిపూర్ణమైన సమాజం ఉండదు. ప్రతిసారి ఈ సమస్య పోతే ఇంకో కొత్త సమస్య వస్తూనే ఉంటుంది. కానీ ప్రేమ మాత్రం నిరంతరం నిలిచి ఉంటుంది. అటువంటి ఒక అద్భుతమైన ప్రేమను మనం అందుకోవాలంటే మనం తోటి మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా పుస్తకాలు చదివేటప్పుడు మనం ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి ఆలోచన రేకెత్తించే పుస్తకాలు, మనసును తాకే పుస్తకాలు ఇవ్వాలి. ఈ సందర్భంగా చలం ప్రేమలేఖల గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నాగేశ్వరం శంకరం గారికి కృతజ్ఞతలతో తదుపరి సలీమాను ఆహ్వానిస్తున్నాను.